ప్రియాతి ప్రేమ దేవుని బిడ్డలారా, గడిచిన వారం మొదలుకొని మరలా ఈ ఆదివారం వరకు దేవుడు మనందరి ఎడల ఎంతో ప్రేమను కనబరిచి కృప చూపి ఈరోజు ఇలా ఉన్నామంటే సజీవ లెక్కలైనా కృప మాత్రమే. అందుని బట్టి ఈరోజు ఎంతమంది అయితే బ్రతుకున్నారో వారందరి తరపున, నా తరపున సర్వోన్నత దేవుని కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాను. పిచ్చేసిన మీకు కృపను బట్టి మనల్ని ఒక ఐక్యత నిలబెట్టిన దేవాదేవునికి వందనాలు తెలుస్తూ మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన బిడ్డలారా, గడిచిన కొన్ని వారాల నుంచి మనం కీర్తన ధ్యానం చేస్తూ ఉన్నాం. 89వ కీర్తన 31వ వచనం నుండి మన మధ్యలో ఉన్నటువంటి హర్షమని చదివి ఉన్నాడు. 40 వచనాలు ఉన్నాయి. ఈ 40 వచనాల గురించి ఒకసారి జ్ఞానం చేస్తూ సత్య సందేశంలోకి వెళ్దాం. వారు నా కట్టడలను అపవిత్రపరిచి నా ఆజ్ఞలను గైకొని ఎడల నేను వారి తిరుగుబాటునకు దండముతోను వారి దోషముకు దెబ్బలతోనూ వారిని శిక్షించదను. అంటే దేవుడు ఇచ్చిన ఆజ్ఞను తిరస్కరించి మొట్టమొదటి మానవుడు ఏం చేశాడండి? దేవుడు ఇచ్చాడు ఒక ఆజ్ఞ. ఏమన్నాడు? సమస్తము అది ఏదైనా తోట అంతా ఇచ్చాడు. ఒక్కటే షరతు పెట్టాడు. ఆ షరతు ఏంటి? మంచి చెడ్డలు తెలివనిచ్చి వృక్షఫలం తినకూడదు. అంతేనా? ఇంకేమీ పెట్టాలి. అన్ని ఇచ్చాడు, సమృద్ధిగా ఇచ్చాడు. మనకి అన్ని, మన జీవితంలో అన్ని ఇస్తాడు దేవుడు. కానీ ఒక ప్రశ్న పెడతాడు. నువ్వు ఆదివారం తప్పనిసరిగా రావాలి, అబద్ధం ఆడకూడదు, నీతిగా ఉండాలి, న్యాయంగా ఉండాలి. ఈ చిన్నగా ఉంటాయి, కానీ అవే మనం ఏం చేస్తాం? తెలియకుండానే తప్పిపోతాం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మొదటి వచనం నుండే మీకు ఒక బలమైన విషయాన్ని చెప్పాలని ఈరోజు ప్రయాసపడి మీ ముందుకు వచ్చి ఉన్నాను. ఏంటంటే, లోకం ఎలా ఉన్నా మనకి వదిలేను, కానీ దేవునిలోకి వచ్చిన తర్వాత, రక్షించబడిన తర్వాత, అంటే రక్షించబడిన తర్వాత మన జీవితం ఎట్లా ఉంది ఈరోజు నేర్చుకోబోతా ఉన్నాం. అంటే రక్షణ గురించి, అంటే రక్షణ అనేటువంటి ఒక త్రాసులో మధ్యలో అటు ముందు అటు తర్వాత మన జీవితం ఎట్లా ఉంది అనేది నేర్చుకోవడానికి మనం ప్రయాసపడదాం. ప్రియమైన బిడ్డలారా, ఒక వచనాన్ని దశలోని రాసిన పత్రిక, మొదటి దశలోని పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము ఎవరైనా తీసినట్లయితే సహకరించగలరని క్రీస్తు ప్రేమను బట్టి కోరుచున్నాను. మొదటి దశలోని పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము. మనం ఎవరటండి? రక్షించబడిన వారి గురించి మాట్లాడుతున్నాడు అపోస్తలుడైన పౌలు. దశలోనిక సంఘం గురించి చెబుతూ మిమ్మల్ని నన్ను హెచ్చరిస్తున్నటువంటి సందర్భంగా కనబడతాం. చదువునా. చాలమ్మా, మళ్ళీ ఇంకోసారి చదవండి. ఎవరికైనా ఇంకొకసారి గట్టిగానే చదవండి. అదే వచ్చును చదువునాను. శిరస్త్రాణము ధరించుకుందాము. అంటే ఒక కవచం ఉండాలి, రెండవది స్థిరస్త్రాణం ఉండాలి. శిరస్త్రాణము అంటే ఏంటి? హెల్మెట్. ఒక మాటలో చెప్పాలంటే మనకి అర్థమయ్యే భాషలో, ఇది తెలుగువాడు. ఇది శిరస్త్రాణం అనేది తెలుగువాడు, ఇది హెల్మెట్. హెల్మెట్ అంటే అందరికీ అర్థమైపోద్ది. హెల్మెట్ లేకపోతే పోలీసు వారు ఏం చేస్తారు? బైక్ నడిపే వారికి ఫైన్ వేస్తారు. మనకి హెల్మెట్ లేకపోతే పరలోకం వెళ్ళాం, దేవుడు ఫైన్ వేస్తాడు, నరకాన్ని తీసుకెళ్తాడు. ఏ ఫైన్ వేస్తాడు అంటే నిన్ను నీ పాపం వల్ల శిక్షిస్తాడు. పోలీసు వారు అయితే జరిమానా ఏదైనా చేయొచ్చు, లేకపోతే ఆ బండి తీసుకెళ్లి స్టేషన్లో పెట్టచ్చు. అంతవరకు ఆ రక్షక భటుల యొక్క పని. మరి ఈ రక్షకుడు యొక్క పని ఏంటి? నీకు స్థిరస్త్రాణం ఇచ్చాడు. ఏ రక్షణ? నిరీక్షణ అనేటువంటి స్థిరస్త్రాణం. నిరీక్షించాలి. ఎలాంటి నిరీక్షణ ఉండాలి? నీతి చేయడానికి నిరీక్షించాలి, అబద్ధం ఆడకుండా ఉండడానికి నిరీక్షించాలి, సత్యంలో నిలకడగా ఉండడానికి నిరీక్షించాలి, యథార్థతను కనబరచడానికి నిరీక్షించాలి, ప్రవర్తన చెందడానికి మనం ఏం చేయాలి? నిరీక్షించాలి.
అంటే ఏంటి? రక్షించబడిన తరువాత చాలా చాలా బహుజాగ్రత్త ఉండాలి. ఇంకా నువ్వు ఎలా పడితే అలా ఉండకూడదు. ఒక బైక్ మీద వెళ్ళేవాడు ప్రయాణం చేసేటప్పుడు అటు ఎడం పక్క ఇటు కుడి పక్క చూసి యాక్సిలరేట్ చేయడం ఏమవుద్ది? ఏమవుతుంది చెప్పండి? మీరే ఉన్నారు, మీరు వెనకాల కూర్చున్నారండి, మీ పిల్లలు డ్రైవింగ్ చేస్తున్నాడు, అడు తల ఇటు పక్కేటాడు, యాక్సిలరేట్ చేస్తున్నాడు, ఏం చేస్తారు? నాన్న బాగా నడుస్తున్నా, బాగా ఇటు చూడుతా బండి అలా పోనీ అంటారా? ఇటు లెఫ్ట్ సైడ్ చూడు బండి తినగా పోనీ అంటారా? పక్కన కూర్చొని మీరు ఎందుకనరు? కారణం ఏ అంటే మీకు ప్రాణం పోయే అవకాశం ఉంది. వాడి డ్రైవింగ్ లో మీరు వెనకాల కూర్చుంటే వాడి ప్రాణం పోయే, వాడితో పాటు మన ప్రాణం కూడా మరొకరికి ప్రమాదం జరిగే పరిస్థితి ఉంది. నీవు రక్షించబడిన తర్వాత నిరీక్షణ తగినట్లుగా స్థిరస్థానము నీలో లేకపోతే, ఆ నీతి అనే స్థిరస్థానము లేకపోతే నీతో పాటు నీకు నష్టమే కాదు, నీ వెనుక ఉన్న వారికి తర్వాత మరొకరికి ఏం కలుగుతుంది? నష్టం వస్తుంది. అవునా కదా? ఒక వాహనం నడిపినప్పుడే నష్టం వస్తే, భక్తిలో ఉన్న నీవు సరిగ్గా లేకపోతే నీకే కాదు, నీ వెనకున్న నీ కుటుంబానికి, నీతో సహవాసం నడిచిన వారికి, సేవకుడు కరెక్ట్గా లేకపోతే, పరిచారకుడు కరెక్ట్గా లేకపోతే, బోధించేవాడు కరెక్ట్గా లేకపోతే, ప్రీచర్ అంటే పాస్టర్ కానీ కరెక్ట్గా లేకపోతే, అతని యొక్క ఆ యూటర్న్ ఆ చూపు వల్ల ఏమైపోతాడు? వెనకాల వారు ఏమైపోతారు? ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. అందుకే అంటా ఉన్నాడు, మరలా చదువున వచ్చి మీకు అర్థమవుతుంది ఇంకొకసారి. మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులై ఉండక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణ స్థితిని ధరించుకుందాము. అంటే మనం ఏమనుకుంటాం, చాలా మంది ఏమనుకుంటారు, మత్తు అంటే ఆ బయట మత్తు అనుకుంటారు. ఆ మత్తు కాదండి. మత్తు అంటే మద్యపానం పుచ్చుకోవడమో మందు తాగడమో కాదు. మత్తు అంటే పాపమత్తు, పాపం చేసే మత్తు. ఆ పాపం చేసే మత్తు నేనేం చేస్తుంది? నీకు తెలియకుండానే ఆ మత్తులో మందు తాగినాడు ఏం చేస్తాడు? తెలిసే చేస్తాడండి. వాడికి ఉన్న స్థితి కోల్పోతాడు. ఆ తాగిన మైకంలో పాపం చేస్తాడు, త్రోవ తప్పుతాడు. మరి పాపం అనే మత్తులో ఉన్న నీవు నేను కానీ ఏమైపోతాం? ఈజీగా తప్పు చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకన్నాడు మత్తు అనేది ఏంటడా పాపముగా చూపించబడతా ఉంది. కనుక ప్రియాతి ప్రియమని దేవుని బిడ్డలారా, పగటివారిగా ఉండాలంటా ఉన్నాడు. పగటివారు అంటే ఏంటి? పగలు ఎప్పుడన్నా మీకు టార్చ్ లైట్ వేస్తారా? పగలే కదా, టార్చ్ లైట్ వేసి నెతుకుతారా? నెతకచ్చు కదా. ఎందుకు నెతకరు పగలు? అంటే మీరు ఎవరు? వెలుగు సంబంధులు. వెలుగు సంబంధులుగా ఉన్న నీలో ఇప్పుడు చీకటి లేదు, కానీ నువ్వేం చేస్తున్నావు? చీకటితో జత కలిగి జీవించడం చేస్తా ఉన్నావు. అదే చెప్తా ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, చూడండి, మీకు ఆ క్లారిఫికేషన్ మరొకసారి చదివితే ఒక 2 వచనాలు ముందుకు వెళ్ళి మీకు అర్థం అవుతుంది. 5వ వచనం నుండి, మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రివాము కాము. రాత్రి కాదు, చీకటి కాదు. కావున ఇతరుల వలె ఇప్పుడు నిద్రపోతున్నారు సంఘాల్లో చాలా మంది. దేంట్లో నిద్రపోతున్నారు చెప్పండి? ఊరుకోండి, మేము ఎక్కడ నిద్రపోతున్నాం అంటే ఇక్కడ నిద్రపోట్లా, ఇక్కడే నిద్రపోట్లా. జీవించే విధానంలో, నడుచుకునే నడకలో, మాట్లాడే పద్ధతిలో దైవికమైన దేవుని యొక్క లక్షణాలతో జీవించవలసినటువంటి మనము రక్షించబడిన తరువాత, ముందు కాదు, రక్షించబడిన తర్వాత ఇప్పుడు వెలుగు సంబంధాలుగా ఉన్నాము. ఆ వెలుగు సంబంధం తగినట్టుగా ఉండకుండా మనం ఏం చేస్తున్నాం? చీకటిగా. మరొక్కసారి చదువు నాన్న తల్లి, ఆ వచనం కంటిన్యూ చేయండి. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు. మనము
మనము రాత్రి వారము కాము, రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకుగా ఉండి మత్తులము కాకయుందు. మత్తులు అంటే ఏంటి? పాపం అనే మత్తు. ఇతరుల వల్ల అంటే ఏంటి? లోకంలో ఉన్నవారు. ఇతరులు అంటే ఎవరు? రక్షించబడకుండా, రక్షణ అంటే తెలియకుండా, యేసు విశ్వాసం అందకుండా పాపభీతి కలిగి లోకాసల్లో ఉన్నవారు వారికి వలనవే నిద్ర ఉండకో, కునుకుపాటు ఉండకూడదు. బుద్ధిగల కన్యకులు, బుద్ధి లేని కన్యకుల గురించి మీరు పాట విన్నారా? ఒకసారి చెప్పాను, విన్నారు లేదో? బుద్ధిగల కన్యకులు, బుద్ధిగల 25వ అధ్యాయం మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మాట ఉంటది. ఇద్దరికీ బుద్ధి ఉంది, ఇద్దరికీ సిద్ధపాటు ఉంది, ఇద్దరికీ పవిత్రత ఉంది. నూనె సాదృశ్యం, పవిత్రత రాకడ పర్యాంతం వరకు నిలబడ్డారు. కానీ ఏమైందండి? ఆలస్యమైంది, రాకడ ఆలస్యమైంది. రాకడ ఆలస్యమైంది అంతే. ఏం కలిగింది? వాళ్ళకి కునుకుపాటు వచ్చింది. ఆ కునుకుపాటు క్రైస్తవ జీవితానికి ప్రమాదము. నేడు క్రైస్తవ్యం ఎలాగుంది? అది నేనైనా, మీరైనా, ఎవరైనా. నేడు క్రైస్తవ్యం ఎలాగుంది? ఎందుకు ఈ మాట అంటున్నానంటే, అందరూ ఏమనుకుంటున్నారంటే, మేము రక్షించబడిపోయాము, బాప్తిసం తీసుకున్నాము, విశ్వసించి మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని రక్షించబడ్డాం కనుక ఇక డైరెక్ట్ ఫ్లైట్ ఎక్కేస్తాం. ఎక్కడికి? పరలోక రాజ్యానికి, నిత్యరాజ్యానికి. కానీ మనం ఫ్లైట్ ఎక్కం. కునుకుపాటు కలిగి ఆయన వచ్చినప్పుడు పాపభీతి ఉండి, మత్తు పదార్థమైన పాపభీతి ఉండి, ఆ పాపంతో పగటివారు కాకుండా చీకటి వారిగా ఉండి లోకాసల్లో పడి ఏమైపోతున్నామట? కునుకు వలన నరకానికి పోతా ఉన్నాము. కనుక దేవుని బిడ్డలారా, మాట చాలా, ఈ దశలోనిక పత్రిక మీరు ఇంటికి వెళ్ళాక చదవండి. దశలోనిక పత్రిక అంతా కూడా యేసు ప్రభు రెండో రాకడ గురించి తెలియజేస్తున్న పత్రిక ఇది. మొదటిసారి ఆయన వచ్చాడు. ఆనాడు ప్రజలు కానీ అనేకులు కానీ అర్థం చేసుకోవాలా. కూడా శిష్యులు కూడా ఆయన సిలువుకి అప్పగించబడే వరకు కూడా అర్థం కాల. సిలువ వేసిన తర్వాత పేతురు పొంకాడు 3 సార్లు. అదే పేతురు మార్చబడ్డాడు, దేవుని పనిలో బాగా వాడబడ్డాడు. ఆ రోజు వచ్చిన దేవుడు మధ్యాకాశాన్ని మరలా రాబోతా ఉన్నాడు రెండోసారి. ఆ రెండోసారి వచ్చే సమయానికి క్రైస్తవులుగా, యేసు యందు నమ్మిక ఉంచిన వారిగా, రక్షించబడిన వారిగా మనం ఎట్లా ఉండాలి? పగటి వారిగా ఉండాలా? రాత్రి వారిగా ఉంటామా? అలర్ట్ గా ఉంటామా? లేక కునుకుపాటుతో, నిద్రమత్తుతో మన పాపభీతి కలిగి ఉంటామా? మనంగా ఈరోజు గమనించబోతా ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈ యొక్క దశలోనికి రాసిన మా పత్రిక అపోస్తలుడైన పౌలు ఎవరెవరు రాశారటండి? సిల్వాయును, తిమోతి, పౌలు ముగ్గురు కలిపి దశలోని పత్రిక ఈ యొక్క పత్రిక పంపించడం జరిగింది. ఈ పత్రిక పంపించినప్పుడు వారు ఏం చేశారంటే, ఎందుకు ఒరే బాబు మీరు రక్షించబడ్డారు, రక్షణలో ఉన్నారు, కానీ మీరు ఎలా ఉన్నారు? మత్తుంది. ఏ మత్తుంది? పాపం అనే మత్తుంది. ఇంకేముంది? మీలో నిద్ర ఉంది. ఇంకేముంది? అజాగ్రత్త ఉంది, కునుకుపాటు ఉంది. అజాగ్రత్త వచ్చింది కునుకుపాటు వల్ల. ఇంకేమైపోయాం? మనం రక్షించబడ్డాం. చూడండి, మీరు ఎప్పుడైనా గమనించిందో అనుకోండి, ఆపరేషన్ అయిన తర్వాత డాక్టర్ మాట చెప్తారు, నువ్వు ఇక్కడి నుంచి జాగ్రత్తగా ఉండాలి. లేదయ్యా ఆపరేషన్ అయిపోయి నువ్వు లేకు, పరిగెట్టు అంటాడా? పరిగెట్టని అంటాడా? అండి కదా. నువ్వేం చేయి, తినే ఫుడ్ జాగ్రత్త, టెన్షన్ తెచ్చుకోకు, ప్రతిదానికి నిదానించు, ఇవే కదా చెప్తాడు డాక్టర్. పరిగెట్టమని చెప్పడం. మరి ఇప్పుడు నువ్వు రక్షించబడ్డావు, యేసు ద్వారా రక్షించబడని నీవు ప్రమాదంలో ఉన్నావు. ఒకప్పుడు ఏంటా ప్రమాదము? నశించిపోయి మరణానికి దగ్గర అయ్యి లేవలేని స్థితిలో, నిరస్థాయి స్థితిలో, ఏ రకంగా కూడా నీలో చలనం లేదు. ప్రమాదం జరిగింది, పాపంలో పడి నువ్వు ఆ ప్రమాదం వల్ల ఏమైపో చనిపోయావు. ఆయన వచ్చాడు వచ్చి ఏం చేశాడు? నీకు నీ పాపముల కొరకు
నా పాపముల కొరకు, సర్వ మానవాళి పాపం కొరకు వెల చెల్లించాడు, మధ్యవర్తి అయ్యాడు. ఎవరికి? దేవుడికి మానవుడికి మధ్యలో ఆయన ఉండి సంధి చేశాడు, మధ్యవర్తి అయ్యాడు. ఎందుకని? ఏ నరుడు కూడా దేవునితో ఉండే సహవాసాన్ని పోగొట్టుకున్నాడు. దేవునితో ఉండేటువంటి ఆయనతో ఉండేటువంటి అమూల్యమైన శ్రేష్టమైన విలువైన జీవితాన్ని పొగడేసుకున్నాడు. మనం ఏం చేసాం? ఇప్పుడు రక్తంలో కడగబడ్డాం, శిలువ రక్తంలో కడగబడ్డాం. ఆ కడగబడిన మనము వెలుగు సంబంధంగా ఉండాలి. పగటిపూట ఎలాగైతే నువ్వు జీవిస్తావో నిస్సందేశంగా నీ కంటికి కనబడేటట్టుగా, నువ్వు చూస్తున్నట్టుగా, నువ్వు చూసిన దాన్ని నట్లుగా నువ్వు అడుగులు ఎలాగేస్తావో ఇక్కడి నుంచి అలాగే రక్షించబడినట్లుగా ఉండాలి. అదే చెప్తున్నాడు ఆ దశలోనిక పత్రికలో అపోస్తలుడైన పౌలు తిమోతి సెలవు వాళ్ళని హెచ్చరిస్తూ ఈరోజు నన్ను హెచ్చరిస్తా ఉన్నాడు. కనుక దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వినండి. చెప్తా ఉన్నాడు 7వ వచనం అన్నాడు, నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోతారు. ఎందుకు మాట రాశాడు దేవుడు? మనకు తెలియదా నిద్రపోవడం రాత్రి అని? మనకు తెలియదు అంటారా? మనం పాపం చేయడంలో పీజీ పట్టాలు పొందుకున్నాం. ఆ పట్టాలకి ఇంకా అంతులేదు. అన్ని పాపాలు చేస్తాం మనం. కంటితో పాపం చేసేవారు ఒకరు, నోటితో పాపం చేసేవారు మరొకరు, నడవడికలో పాపం చూపించేవారు ఇంకొకరు, స్వార్థంతో హృదయంలో పాపం చేసేవారు మరొకరు. మనసు ఏ రకంగా చూసినా మానవుడిలో పాపం అనేదే ఎక్కువైపోయింది. నేను మంచోడని చెప్పడానికి చాలా ప్రయాసపడతారు మానవులు. మీకు విషయం చెప్పాను అంత ముందు వారు మానవుడు ఏ రకంగా విగ్రహార్థం చేస్తున్నాడు ముందు 2 సబ్జెక్టులు చెప్పా. మీరు విన్నారో లేదో తెలీదు, ఎంతమంది జ్ఞాపకం ఉందో తెలీదు. అంటే హృదయంలోనే వాడు ఏం చేస్తాడు? పాపం అనే కోరిక పెట్టుకొని లోపల ఆ కోరికతోనే ఏం చేస్తాడు? విగ్రహార్థం చేసినట్టుగా మీకు వివరించాను 2 విధాలుగా. ప్రియమైన బిడ్డలారా, రాత్రివేళ నిద్రపోదురు, మత్తుగా ఉండువారు రాత్రివేళ మత్తుగా ఉందురు. మనము పగటివారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచం. ఏంటది? బాడీకి ఉంటుందండి కవచం. యుద్ధంలోకి వెళ్ళేవాడు ఏం చేస్తాడు? డాల్ పెట్టుకుంటాడు, కత్తి పెట్టుకుంటాడు, కవచం పెట్టుకుంటాడు. ఎందుకని? అవతల వాడు పొరపాటున కత్తితో గుచ్చితే ఆ కత్తి గుచ్చుకోకుండా ఉండడానికి. నీలో విశ్వాసం ఉందా? ప్రార్థన చేస్తావు, అవిశ్వాసం తొంగి చూస్తుందా? ప్రేమ ఉందా? ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడంటే ప్రియమైన బిడ్డలారా, చాలా మందికి దేవుడు ఉచితంగా ఇచ్చాడు కనుక అర్థం కావట్లా. ఎందుకని? ప్రభువారే గాని ప్రపంచాన్ని దగ్గరికి రాకపోతే మనం రక్షించబడలేము. రక్షణ మనకి లేదు. ఆ రక్షణ ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మీకు అంతకుముందు పబ్లిక్ మీటింగ్ లో చెప్పా, యేసు అనే నామకరణం చేయడం గల కారణం యేసు అంటే రక్షణ. ఆ పదం మీకు మత్తయి సువార్తలో ఉంటుంది, పుట్టినోట్ల కింద ఉంటుంది. యేసు అనే నామకరణమే చేయమని మరి ఆమెకి గాబ్రియెల్ దూత చెప్పినప్పుడు ఆ నామం మాలో ఎవరి దగ్గర లేదన్నప్పుడు దేవుడు చెప్పాడంతే. ఆ నామం ఎందుకు? రక్షకుడైన ఇమ్మానుయేలు. ఆ పదం పెట్టడానికి గల కారణం ఏంటంటే రక్షకుడు. ఆ రక్షణలోకి వచ్చిన తర్వాత నువ్వు ఎలా పడితే అలా ఉండడానికి ఉండదు, ఎలా పడితే అలాగా నడవడానికి ఉండదు, ఎలా పడితే అలా మాట్లాడడానికి ఉండదు. ప్రతి క్షణము నిన్ను నువ్వు కాపాడుకోవాలి. నువ్వు కాపాడబడుతూ ఇతరులను కాపాడాలి. అది నీ పని రక్షించబడ్డాక. అంతేగాని ఇది ఆదివారం బైబిల్ పెట్టేసుకొని 10 సార్లు పరిశుద్ధుడు అని దేవుని కొనియాడేసి 4 పాటలు పాడేసి 4 వచనాలు వినేసి వెళ్ళిపోయి మళ్ళీ ఆదివారం వచ్చేస్తే నేను రక్షించబడినవని కాదు. నువ్వు రక్షించబడ్డాక ఆ రక్షణ తగినట్టుగా నేను జీవిస్తూ ఆ జీవితంలో మనం అనుభవిస్తూ ఆ అనుభవంలోంచి ఆయన యొక్క ప్రేమను పొందుకొని ఆ ప్రేమను ఏం చేయాలి? ఇతరులు పంచాలి.
అందుకే ఇంత పాట పాడాం, ఆశ్చర్యమైన ప్రేమ కల్వారిలో. అంటే ఎక్కడ చూపించాడు ప్రేమ? ఆ కల్వరిలో, ఆ సిలువలో కార్చిన రక్తము వలన కలిగిన నీకు నాకు విముక్తి, విడుదల ఈ ప్రపంచానికి మానవుడికి దొరికింది. మనం ఏం చేస్తున్నాం? విడుదల పొందేసాం, విముక్తి చెందేసాం. ఇంకా మళ్ళా మన ఇష్టం వచ్చినట్టు మనం రక్షించబడిన తర్వాత నీవు నేను చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలా పడితే అలా ఉండడానికి వీలు లేదు. ప్రార్థించగలిగే స్థితిలోనే నీవు జీవం కలిగి ఆశీర్వాదంతో అభివృద్ధి చెందాలి అంటే, దైవికమైన దీవులు నీకు అందాలి అంటే, అడుగులో కూడా తొట్టెళ్ళకూడదు, మాటలో కూడా తొలగకూడదు. నీ నిశ్వాసలో కూడా దేవుని నామస్మరణ తప్ప ఏ రకంగా కూడా లోకాసుల వైపు వెళ్ళకూడదు. అంతగానే ఉండాలి, నేను ఉండాలి. అది దేవుడు చెప్తా ఉన్నాడు. నిజం వెళ్ళరా, చూద్దాం, మీకు అర్థమవుతుంది. ఏపీఎస్సీలు రాసిన పత్రిక, మళ్ళా వద్దాం ఇడికి, ఇదే వచనం దగ్గరికి. ఏపీఎస్సీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 23-24 వచనాలు ఎవరైనా తీసి కొద్ది సహకరించాలి. క్రీస్తు ప్రేమలో కూర్చున్నాను. నీ చిత్త వృత్తి అందు అంటే ఏంటి? ఒకప్పుడు మనకు వృత్తులు ఉన్నాయి, కొన్ని పాపంలో ఉన్న వృత్తులు ఉన్నాయి, చిత్త వృత్తులు ఉన్నాయి. ఆ వృత్తుల్లోంచి ఇప్పుడు ఎలా మార్చబడుతున్నాం? రక్షించబడ్డాక నూతన పరచబడుతున్నాం. నూతనం అంటే కొత్తది. ఇక్కడి నుంచి కొత్త అడుగు పడతా ఉంది. రక్షించబడ్డాక చాలా జాగ్రత్త ఉండాలి. నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గల వారే దేవుని పోలికగా. ఏ పోలిక అంటే మనకి ఇచ్చాడు దేవుడు? నువ్వు ఇంకా ఆయన పోలిక, ఈయన పోలిక, లేకపోతే మా నాన్న పోలిక, మా తాతలు పక్కమరే, దేవుని పోలిక. గడిచిన 3 వారాల క్రితం నేను చెప్పాను, నేనే అనేటువంటి సబ్జెక్ట్ చెప్పా. అక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది వచ్చి ఆశ్చర్యపోయారు. నేనే అనేటువంటి పాట ఎక్కడ వెళ్ళలేదని రెఫరెన్స్ తీసి చూపించా. మనల్ని దేవుని పోలికలో ఆయన ఏం చేశాడు? స్వతంత్రం ఇచ్చాడు మనకి. దేవుని పోలిక. చూడు, మళ్ళీ చదువునానా. మీ చిత్తవృత్తి అందు నూతన పరచబడిన వారే నీతియు యథార్థమైన భక్తి గలవారే దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకున్నాం. అంటే రక్షించబడ్డాక, రక్షణలోకి వచ్చాక, దేవుళ్ళలోకి వచ్చాక నీవు నేను ఇప్పుడు ఏం చేయబడాలి? నూతన స్వభావాన్ని తెచ్చుకోవాలి. నూతనంగా మార్చబడ్డం, నూతన స్వభావం తెచ్చుకోవాలి. తెచ్చుకొని ధరించుకోవాలి. ఆ ధరించుకున్న తర్వాత నువ్వు ఎలా ఉండాలి? దేవుని పోలిక రావాలి. ఎలా వస్తా దేవుని పోలిక? ఆయన ప్రేమను కనపరచడానికి సత్తరుడిగా మానవుడిగా భూలోకానికి వచ్చి శిలువ మీద రక్తం కార్చి అనేకుల కొరకు ఆయన ఏమైపోయాడండి? నీ కొరకు, నా కొరకు రక్తం కార్చాడు. కత్తితో పొడిస్తున్నా, గుళ్ళంతో పొడిస్తున్నా, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు అన్నాడు. నీవు నేను అలా అనగలమా? ఒక్క రోజన అనగలమా? ఒక్క క్షణమని అనగలమా? పొర్రపాటున ఏ అమ్మన్న ఒక్క మాట అంటే 100 మాటలు అనకుండా ఉండలేమే. పొర్రపాటున మనల్ని అనకుండా ఉన్నప్పటికీ మన వైపు కళ్ళెర్ర చేసి చూస్తే నీ గుడ్లు పేలిపోవాలంటాం, మనం పగిలిపోవాలంటాం. అంటామా అనమా? అసలు ఆవిడ మన కాసి ఎందుకు చూసిందో తెలియదు, పాపం మన కళ్ళే పోవాలంటున్నాం. దేవుడు చూసారా ఎంత పాపులైన మనల్ని ప్రేమించాడో. నిద్రమత్తడ పాపంలో మనం పడిపోయి అయినప్పటికీ సిలువలో నీకేం చేశాడైనా? రక్తం కాచి రక్షణ ఇచ్చాడు. ఆ రక్షణ వలన నీవు నిరీక్షించాలి. ఆయన రాకడగా ఉంది, వస్తున్నాడు. వచ్చేది ఆలస్యమైన కునుకుబాటు ఉండకూడదు. ఆలస్యమైన నీవు జాగ్రత్తగా ఉండాలి. యుద్ధ సైనికుడు వలె నిత్యమును వేయించాయి. బాడీని ఒక యవనస్తుడు పెంచినట్లుగా నీ ఆత్మను వాక్యంతో బలమైన స్థితిలో పెంచు, ప్రార్థనతో పెంచు, సహవాసంతో పెంచు, అనేకులకు దేవుని వాక్యం పంచుటతో పెంచు. అది చెప్తా ఉన్నాడు. లేదండి నేను 20 సంవత్సరాలు అయింది బాప్తిస్మం తీసుకుని, కనీసం నా భర్తను మార్చుకోలేకపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. నేను ఎన్నో సంవత్సరాలు అయింది దేవుళ్ళలోకి వచ్చి, నా స్నేహితులు మార్చుకోలేదని వారు ఎంతమంది ఉన్నారు.
ఇరుగును మార్చుకోలేదు, ఏ నువ్వు పరలోకి వెళ్తే వారు అక్కర్లేదా, వాళ్ళు రావక్కర్లేదా? నువ్వు ఒక్కరివేనా? నువ్వు ఎంత స్వార్థపరుడివి? ఒక్కసారి ఎప్పుడైనా గమనించావా? ఒక్కసారి ఆలోచించావా? దేవుని బిడ్డ, ప్రభు పిలుస్తామన్నాడు, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారని ఎదుకు రండి. నువ్వు ఒక్కడివైనా రక్షించబడాలి. నీ కుటుంబం కాపాడబడాలా వద్దా? నీ తోబట్టు కాపాడాలా వద్దా? నీ యొక్క బిడ్డలు కాపాడబడాలా వద్దా? నువ్వు ఇప్పుడు రక్షించబడ్డావు గనుక ఇక్కడి నుంచి నువ్వేం చేయి? ఒక డ్రైవింగ్ చేసే ఒక బైక్ మీద కూర్చున్న వాళ్ళ గురించి, ఆ బైక్ నడిపేవాడు ఎలాగైతే జాగ్రత్త తీసుకుంటాడో, నీవు ఇప్పుడు జాగ్రత్త తీసుకోవాలి. నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ ఇరుగు పొరుగు వారి కొరకు, నీ గ్రామం కొరకు నువ్వు జాగ్రత్త తీసుకోవాలి. దేవుని నామాన్ని అనేకులకు తెలియజేయాలి. యేసు అనే నామం ఎందుకు పెట్టబడింది చూద్దామా? ఒకసారి మళ్ళీ వచ్చేద్దామంటే మీకు అర్థమవుతుంది. ఆ రిఫరెన్స్ చూపించేస్తాను, మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాను, మీకు అర్థమవుతుంది. మత్తయి సువార్త ఎవరైనా తీయగలితే ఓటాధ్యాయం చేయండి. ఓటాధ్యాయం మాత్రమే. ఆ ఓటాధ్యాయంలో 20వ వచనం ఎవరైనా తీయగలితే చదవండి. చదువునానా? అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుకొని చుండగా, ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుని యేసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వల్ల కలిగినది. ఆమె ఒక కుమారుని కనును గనుక ఆయనకు ఏ పేరు? ఇంకా బిడ్డ పుట్టలేదు. తండ్రికి, శరీర సంబంధమైన తండ్రికి ఏ పేరు పెట్టాలో దేవుడు ఏం చేస్తున్నాడు? చెబుతా ఉన్నాడు గాబ్రియల్ దూతతో. యేసు అనే మాట సామాన్యమైనది కాదండి. ఒక్కసారి నువ్వు ఒప్పుకున్నావా, నీ ఇంటిలోకి, నీ ఒంటిలోకి, నీ కుటుంబంలోకి కలవరపాటు వస్తుంది. అపవాదిగాడు ఆ రోజు ఒప్పుకోరా. మత్తయి 4వ అధ్యాయంలో ఉంటుంది, నీ దేవుని సోది, నీ దేవుడిని ఒప్పుకోమన్నప్పుడు ఆ సందర్భం కనబడతా ఉంటుంది. అదొక సందర్భంలో మళ్ళీ చెప్తా. అంటే ఆయన ఒప్పుకోరు. ఒకవేళ నువ్వు నేను ఒప్పుకుంటే లోకం ఒప్పుకోదు. ఏదైనా చెయ్యి, రోడ్ల మీద తందనాలాడు, ఎవ్వరు నేను అడగరు. యేసు దేవుడని ఒప్పుకుంటే సంఘాల్లో కూడా వచ్చిందండి. ఇప్పుడు ప్రభుని నమ్ముకున్న వారు కూడా సంఘాలకి యేసు క్రీస్తు సంఘం అని బోర్డు పెట్టుకున్నా, ప్రభు సంఘం అని బోర్డు పెట్టుకున్నా, యేసును ఒప్పుకోవడం భయపడుతున్నారు క్రైస్తవ సమాజంలో. ఆ రోజే గాబ్రియల్ దూత ద్వారా ఏంటి చెప్పాడండి? చూడండి అన్నమాట. ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. ఆ పేరు పెట్టేది కింద పుట్టినట్లు ఉంది చూడండి. కింద యేసు అనే శబ్దమునకు ఆ మాట నీ నోటంట వస్తాడికి వస్తుంది భయం, అపవాది గడికి కలవరపాటు. అందుకే కదా మనం ప్రార్థన చేసినప్పుడు, తండ్రి యేసుక్రీస్తు నామంలో నీ ప్రార్థన వాడు వింటాడు, నా ప్రార్థన వాడు వింటాడు. ఆయన నామం చెప్పకుండా వాడు అడగలవా? ధైర్యం ఉందా? నువ్వు మత్తులో ఉంటావు, పాపమత్తులో ఉంటావు. ప్రార్థన చేసినప్పుడు ఎవరైనా ఈ ప్రపంచం మీద ఎవరు ప్రార్థన చేసినా కన్వెన్స్ రాస్తే చివర యేసుక్రీస్తు నామంలో అడుగుతున్నాను అడగాల్సిందే, లేక తండ్రి వెండు. ఎందుకో చెప్పమంటారా? మనము దేవునికి శత్రువును, మిత్రులము కాదు. అంత పాపులు మనం ఏ రకంగా చూసినా. అందుకనే ప్రియమైన బిడ్డలారా, చూద్దాం ఇంకా మీకు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13-17 వచనాలు చూద్దాం. ఇదే విషయం గురించి మళ్ళీ వచ్చే కూడా చెప్తాను, సబ్జెక్ట్ సమయం తక్కువ ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13 నుంచి చదవండి. ఎవరైనా తీసినారు గబగబా. అందుచేత మీరు ఒక దినమందు ఆపద్దినమునందు, మనకి ఆపద ఉంది, ప్రతి క్షణము ప్రమాదం పొంచి ఉంది. ప్రభువుని తెలుసుకున్నాక, యేసుని నమ్మాక, రక్షించబడిన తర్వాత నీకు ప్రతిరోజు ఆపదే. నడిస్తే ఆపద, ప్రయాణంలో వెళ్తే ఆపద, వ్యాపారం చేస్తే ఆపద, భర్తతో సంసారం చేస్తే భారీగా ఆపద. అంటే ఆపద అంటే ఏంటి? కష్టాలు వస్తాయి.
అంత మాత్రాన్ని నీకే నష్టం జరగదు. ఆపద నుంచి తప్పించబడాలి అంటే కొన్ని విషయాలు చెప్తా ఉన్నాడు. చూడండి, చదువునానా. వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చ వారై నిలవబడుటకు శక్తిమంతులవుటకు దేవుడిచ్చు సర్వాంగ కవచమును. అంటే ఏంటి? ఒకసారి నూతన పరచబడ్డావు, ప్రేమ విశ్వాసము అనే కవచం పెట్టుకున్నావు, రక్షణ శిరస్త్రానం పెట్టుకున్నావు, నిరీక్షిస్తున్నావు. ఇప్పుడు ఏం చేయమంటా ఉన్నాడండి? శక్తి కావాలి. ఇప్పుడు సైనికుడు ఉన్నాడండి, ఓ సైనికుడిని ఆయన పిలిచాం, వచ్చాడు, మొత్తం అన్ని గన్నల గిన్నెలు అన్ని ఇచ్చాం, వెళ్ళి యుద్ధానికి వెళ్ళన్నా. నేను లేకపోతున్నానండి అన్నాడు అనుకుందాం. అంటే ఏం లేదానికి శక్తి లేదు. నీకు అన్ని ఇచ్చారు, సైన్యం కూడా చప్పటి 100 మంది ఇచ్చారు, అన్ని చేయమంటే ఇప్పుడు ఏమంటాడండి? నేను లేవలేకపోతున్నా అంటే శక్తి లేదు. ఇప్పుడు ఏమంటున్నాడు దేవుడు? రక్షణలోకి వచ్చాక మళ్ళా చదువు 13 ఇక్కడ నుంచి కంటిన్యూ చేయనా. అందుచేతను మీరు ఆ 18 మంది వారిని ఎదిరించుటకును సమస్తం నెరవేర్చిన వారే నిలబడుకుని శక్తిమంతులు అన్నట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచము ధరించుకోండి. ఎలాగనగా మీ నడుమును సత్యమును తట్టి కట్టుకొని నీతి అనే మహిమలకు దొరుకుకొని సువార్త వలన సిద్ధ మనసు తోడు జరుపుకొని నిలవబడి ఇవన్నీ కంటించనమ్మా. ఎప్పుడైతే దుష్టుని ఎదిరించాలి అంటే నీలోకి శక్తి కావాలి, బలము కావాలి. ఆ బలము ఎలా పడతాలో నీకు రాదు. ఆర్లిక్స్ తాగితే వచ్చేద్దాం అనుకుంటే లోకంలో శక్తి వస్తుందేమో, గుడ్డు తింటే కొంత ఉపశమనం కలుగుతుందేమో, ప్రెగ్నెంట్ ఉన్న తల్లికి విటమిన్స్ ఇస్తారు, మల్టీవిటమిన్ టాబ్లెట్స్. ఎందుకని? ప్రోటీన్స్ అవసరం బిడ్డకి ఆరోగ్యకరంగా పుట్టడానికి, రక్తం పడుతుందని ఇస్తారు. ఇవన్నీ చేసి ఆ బిడ్డ డెలివరీ టైంకి ఉపయోగపడుతుందని ఆ బిడ్డకి ఇస్తారు. అలాగనే ఒక యవనస్తుడు తన బాడీని పెంచుకునేటప్పుడు అనేక రకాలైన పాలని అనేటువంటి ప్రోటీన్స్ ఆహారం పుచ్చుకుంటాడు. క్రైస్తవుడు ఏం పుచ్చుకోవాలి? రక్షించబడిన వారు ఏం పుచ్చుకోవాలి? పరిశుద్ధులు ఏం తీసుకోవాలి? బాప్తీసం తీసుకున్నవాడు ఏం పుచ్చుకోవాలి? అంటే ఇవి తీసుకుంటేనే, ఇవి వస్తేనే, దేవుని పోలిక వస్తేనే, నవీన స్వభావం వస్తేనే, సద్భక్తి వస్తేనే, దేవుని పోలికలో సృష్టించబడి నీలో ఒక సద్భక్తి వస్తే నవీన స్వభావం తగినట్టుగా నువ్వేం చేస్తావట? శక్తి పొందుతావు. ఎలాగట? దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించుకుని ఎలయనగా మీ నడుమునకు సత్యమును దట్టి. ఏం కట్టాలి? సత్యమని దట్టిను నీతి అనే మైమరుపు తొడుగుకొని పాదాలకి. ఎంతమందికి సమాధానం ఉందండి? ఇప్పుడే కదా చెప్పాను, ఒక మాట అంటే 100 మాటలు అంటేదాకా మనం ఒప్పుకోం కదా. ఒకవేళ కోడలు ఒక మాట అంటే అత్తగారు ఎంతమంది పడతా ఉన్నారు? పోలే అత్తగారు ఒక మాట అంటే కోడలు ఎంతమంది పడుతున్నారు? కొడుకు అంటే ఇది మనలో రక్షణ జీవితం. భక్తి ఏది? తగ్గు, దేవుడే తగ్గాడు, ఆయన దిగొచ్చని కోసం. నువ్వు తగ్గితే ఏమైంది? ఎవరో తగ్గడానికి? శిష్యులు అడిగారు, మాలో ఎవరు గొప్ప? వెంటనే ఏం చెప్పాడు? ఆన్సర్ ఏమోలా. ఓ టవల్ వేసుకున్నాడు, ఏం చేశాడు? ఓ చెమ్మ పట్టుకున్నాడు, పళ్ళు పట్టుకున్నాడు, కాళ్ళు కడిగేస్తున్నాడు. ఎవరి కాళ్ళు? శిష్యులు గారు కడిగేస్తుంటే పేతురు అన్నాడు, అమ్మమ్మ వద్దు బాబు, నువ్వు కడగడం ఏంటి అని అంటా ఉన్నాడు. ఇప్పుడు మనకి ఇలా జరగని. ఎందుకంటే ఆయన అంటా ఉన్నాడు, తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడును. నీలో హెచ్చు రావాలి, రక్షణలో హెచ్చు. లోకంలో హెచ్చు అవసరం మనకు. రక్షణలో హెచ్చు రావాలంటే నీవు ఎన్నోసార్లు చెప్పాను నేను, నువ్వు ఏ ఇంట్లోకి వెళ్ళినా, ఏ ఒంటిలో, ఏ కుటుంబం దగ్గరికి వెళ్ళినా అనారోగ్యం కూడా రాదు ఆ ఇంట్లోకి. నువ్వు అడిగెట్టావు కదా, నీ వల్ల అక్కడ అద్భుతం జరుగుతుంది, నీ వల్ల ఆ ఇంట్లో అద్భుతం జరుగుతుంది. నువ్వేం చేస్తావు? ఆ రక్షణ లేదు నీలో, ఆ సత్యం లేదు, ఆ నీతి లేదు.
ఆ సమాధానం లేదు, ఆ విశ్వాసం లేదు, ఆ ప్రేమ లేదు. ఇంకెక్కడ వస్తుంది నీకు నాకు? మనం ఏం చేస్తున్నాం? ఏదో లిమిట్లో ఉన్నాం అంతే. ప్రేమ అనే పదంలో ఆగిపోయాం. అది అనుభూతి పొందట్లా. విశ్వాసించబడ్డాం, అక్కడే ఉన్నాం. దాంట్లోకి ఎంటర్ అవట్లా. ఎంటర్ అయితే నీ పోలిక ఎలా ఉండదు తెలుసా? దేవుని పోలిక, సామాన్య పోలిక కాదు. అపవాదిగానే భయపడిపోతాడు అది చూసి. రోగం ఇంకెక్కడ వస్తుంది? ఆపద ఇంకెక్కడ వస్తుంది? అవి లేకే మనకి ఇన్ని కష్టాలు, అవి లేక ఇన్ని అప్పులు, అవి లేకే రోగాలు, అవి లేకే అసమానతలు. కనుక దేవుని బిడ్డలారా, మీకు చెప్తా ఉన్నాను, జాగ్రత్త ఇవ్వనండి. కంటించానా ఆ వచనము? పాదములకు సమాధాన సువార్తలను సిద్ధ మనసు తోడు దొరికి నిలువబడి ఇవన్నీ విశ్వాసముగాను దారి పట్టుకుని దానితో మీరు దుష్టుని అగ్ని బాణములని ఆర్పు శక్తిమంతులగుదురు. మరియు మరియు రక్షణను స్థిరస్థానమును దేవుని వాక్యమును ఆత్మఖడ్గమును ధరించుకుంది. హెల్మెట్ ఉండాలండో. లోకంలో బైక్ నడిపేవాడికే కాదు, ప్రభువుని తెలుసుకుని నీకు నాకు కూడా హెల్మెట్ కావాలి. ఆ హెల్మెట్ ఎందుకో తెలుసా? చాలా అవసరం ఉంది. మీకు గతంలో చెప్పాను నేను. ఈ హెడ్ ఉంది చూసారా? ఈ హెడ్లో సెన్సిటివ్ పార్ట్స్ ఉంటాయి. ఏం పార్ట్స్ ఉంటాయండి? సెన్సిటివ్ పార్ట్స్. అంటే ఆ సెన్సిటివ్ పార్ట్స్ ఒకసారి దేవుడిచ్చినటువంటి ఆ విలువైన వస్తువులు, కళ్ళు కానీ, ముక్కు కానీ, నోరు కానీ, తల కానీ, చిన్న మెదడు కానీ, తలలో ఉండే నరాలు కానీ ఒకసారి డ్యామేజ్ అయితే ఇంకా మరలా ఈ ప్రపంచంలో ఏ డాక్టర్ వల్ల కాదు, అసంభవం. ప్రాణం ఉన్నప్పటికీ కూడా చచ్చినట్టు సమానం. తలకు కానీ ఫ్రాక్చర్ అయితే, రీజన్ వెళ్ళారా? ఈ సెన్సిటివ్ పార్ట్ లో అన్నిటికన్నా ముఖ్యమైనది కన్ను. కన్ను ఏం చేస్తుంది తెలుసండి? ఎప్పుడన్నా మీరు గమనించండి, ఎందుకే పకటివారిగా ఉండమన్నది అందుకనే. కన్ను ఏం చేస్తుందండి? చూస్తుంది. మనసు ఏం చేస్తుంది? ఆలోచిస్తుంది. హృదయం ఏం చేస్తుంది? కావాలని కోరుకుంటుంది. ఇక్కడే ఆ బ్యాలెన్స్ కోల్పోవడానికి ప్రమాదకరమైన వస్తువు కంటి. ఈ కంటికి ఈ హెల్మెట్ లేకపోతే, రక్షణ శిరస్త్రాణం లేకపోతే యవ్వనస్తుడు బూతు బొమ్మలు చూస్తాడు, అన్యాయస్తుడు అన్యాయం వైపు చూస్తాడు, తాగుపోతాడు ఆ తాగుడు కణానికి చూసి వెళ్ళిపోతాడు. ఈ కన్ను ఏం చేస్తుంది అట్టండి? చూస్తుంది. చూసిన చోట అల్లా ఎక్కడికి వెళ్తుంది? మనసు. ఎక్కడో అమెరికాలో ఒక వస్తువు ఉందండి, అది చూడకూడదు అనుకుందాం. కన్ను చూసింది, మనసు వెళ్ళిపోయిందా లేదా? వెళ్ళిపోయి మనం ఎక్కిందా? టికెట్ తీసుకుందా? లేదా లైన్లో నిలబడిందా? వీసా అవసరమైందా? ఏమీ లేదు, చూసింది. కన్ను ఒక్కటి చూసింది. మనసు అనుకుంటుంది పొందుకుంటే బాగుండు, దక్కించుకుంటే బాగుండు, నాదైతే బాగుండు అనుకుంటుందా లేదా? ఇప్పుడు ఈ రెండిట్ల సంగతి అలా ఉంచండి. హృదయం ఉప్పొంగిపోతూ ఊరికండి. అసలు చూసింది ఏంటి? అసలు వెళ్ళిందా? ఎక్కడో నేటి యువతరం అనేకులు పాడవడానికి కారణం ఏంటి తెలుసా? ఈ కన్ను. అనేక మంది సెల్ ఫోన్లో చూసి వారి జీవితాలను నాశనం చేసుకుంటా ఉన్నారు. నిన్న మనం ఒక అతను అన్నాడు, ఒక సందర్భం వచ్చి, ఉపాధ్యాయులకి ఒక జీవో పాస్ చేస్తే ప్రభుత్వం చాలా మంచిది అనుకుంటా ఉన్నామండి అని. ఏంటండి అంటే, కొట్టే అర్హత ఇవ్వాలి. కొట్టే అర్హత. ఏ ఉపాధ్యాయుడు పిల్లల్ని ఎంతమంది కొడుతున్నారండి? తల్లిదండ్రులు వచ్చేస్తున్నారు ముందు. నా పిల్లల్ని నేనే కొట్టను, నువ్వు కొడతబెట్టి. చదువుతాడు, లేకపోతే మానేస్తాడు. మా తాత సంపాదించిన 100 ఎకరాలు ఉంది, ఆడి చదివేటి అనే తల్లిదండ్రులు ఉన్నారు. అదే 100 ఎకరాలు ఆడి పెద్ద అమ్మేస్తాడు. అదే మనిషి ఆడి పెద్ద ఉద్దాసన పెడేస్తాడు. అదే మనిషి పెద్ద అమ్మ నాన్న కొడతాడు. అందుకనేది ప్రభుత్వం చొరవ తీసుకొని త్వరగా ఉపాధ్యాయుడికి కానీ కొట్టే ఆ హక్కు కానీ ఇవ్వకపోతే కొన్ని రోజుల్లో కావచ్చు, కొన్ని సంవత్సరాల్లో కావచ్చు, ఏ విద్యార్థి కూడా కంట్రోల్లో ఉండడం చేజైపోతాడు. పిల్లలు అన్నం తినకపోతే ఆడు ఏడిస్తే సెల్ ఇచ్చేస్తున్నారు.
సెల్ ఇవ్వగానే ఏం చేస్తున్నాడు, ఆ సెల్ చూస్తుంటే వాళ్ళ అమ్మ నోట్లో కుక్కేస్తుంది, అక్కడక్కడ కుక్కేస్తుంది, వీడు తినేస్తున్నాడు. అన్నం అయిపోయి మరి సెల్ తీసుకుంటే ఎవరు, అన్నం అయిపోయి సెల్ తీసుకుంటే ఎవడాడు, ఎందుకని ఏడుతాడు. ఆ ఏడు పడలేక ఈవిడ ఇచ్చేస్తుంది. కొద్ది రోజులకి ఆ సెల్ అవుతాడు, ఉండలేడు. ఈ కన్ను ఏం చేస్తుందంటే చూస్తా ఉంది. ఆ చూసిన చెట్టుకి మనసు వెళ్తా ఉంది. ఆ మనసు వెళ్ళిన చోటికి హృదయము ఏం చేస్తా ఉందండి, పాపం చేయమంటా ఉంది. అందుకే అంటా ఉన్నా, నిద్రమత్తుగా ఉండకో, పాపం అనే మత్తు నుంచి బయటికి రా. కనుక బైబిల్లో దేవుడు ఇట్నే రాయలేదని ప్రతి విషయం సమయము పోనీయక సద్వినియోగం చేసుకోమంటే ఎప్పటికీ ప్రపంచానికి అర్థం కాల. సమయం అంటే ఏమనుకున్నాం, చాలా వాల్యుబుల్ అండి. ఒక 80 ఏళ్ళ ముసలోని పరిగెడతాడా? 80 ఏళ్ళ ముసలోడు రే పలకట్టుకి స్కూల్కి వెళ్ళమంటే వెళ్తాడా? లేదు. టీనేజ్ వయసులో చేయవలసింది వృద్ధాప్యంలో చేయగలుగుతాడా? ఏ వయసులో ఏ పని ఏ రకంగా నాణ్యతతో తీయాలో అది నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. అందుకంటే సమయము పోనీయక సద్వినియోగం చేసుకోండి. మన సబ్జెక్ట్ బయటకు వెళ్ళిపోతాం. కంటిన్యూ అవుతుంది. ప్రిజన్ రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 13వ వచనం 14 చూద్దాం. మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం. ఇదే సబ్జెక్టు మళ్ళీ వచ్చే వారు చెప్తాను, సమయం చాలా తక్కువ ఉంది. ఎందుకంటే రక్షణ జ్ఞానం మానవుడికి లేదు, అది తెలియజేయాలని నా ఆశ. జ్ఞానం కోల్పోతా ఉన్నాము, అజ్ఞానంలో అయిపోతా ఉన్నాము. ఎవరైనా చేస్తే త్వర చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 13, 14 వచనాలు. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 13వ వచనం 14వ వచనం. కాగా మనం ఇక మీదట ఏంటండి, ఒకనినొకడు తీర్పు తీర్చుకుందామా. చదువునా, సహోదరునికి అడ్డమైనను ఆటంకమైన కలుగు చేయకుండా మీరు నిశ్చయించుకోండి. సహజముగా ఏది నిషిద్ధము కాదు నేను ప్రభుని చేస్తున్నందుకు నేను రూఢిగా నమ్ముచున్నాను. అయితే ఏదేను నిషిద్ధమని ఎంచుకోవడానికి అది నిషిద్ధమే. కనుక దేవుని బిడ్డారా, విశ్వాసము, ప్రేమ, రక్షణ, శిరస్త్రాణం మానవ జీవితానికి అవసరము. అది ఉంటేనే మనము వృద్ధిలోకి వస్తాము. అదే మాట అంటున్నాడు పేతురు రాసిన పత్రికలో 1 పేతురు 2:10 వచనంలో. ఒకప్పుడు మీరు ప్రజగా లేకపోయారు. ఒకప్పుడు మనం ప్రజలు కాదు, దేవుని ప్రజలు కాదు, అన్యులము, అర్హులం కాదు, అర్హత లేని వారు, ఎన్నిక లేని వారము. ఆనాడు యూదులకు ఉన్నటువంటి, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు ఉన్నటువంటి, ఆ రోజు యెరూషలేము ప్రజలకు ఉన్నటువంటి ఆ వారు ధర్మశాస్త్రోపదేశకులు, ధర్మ పండితులు అనుకుంటూ ధర్మాన్ని పాటిస్తున్నాం అనుకుంటూ యేసును ఒప్పుకోకుండా సిలువ అప్పగించారు. అర్హత ఇచ్చాడండి ప్రజలు కానీ మనకి విశ్వాసం బట్టి. అర్హత ఇచ్చాడండి ప్రజలు కానీ మనల్ని విశ్వాసం బట్టి. కృపలో నువ్వు ఏమి ఇచ్చి దేవుడు యొక్క కృపలో తేబడ్డావో తెలుసా? ఆయన ప్రేమే, ఆయన ప్రేమే. ఆ ప్రేమ బట్టి కృపలో ఉన్నావు. ఆ కృప ఉన్నా కనుక ఇంకా రక్షించబడ్డావు. కనుక చదువు కంటిన్యూ చేద్దాం. పేతురు రాసిన 1 పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చదవండి. ప్రియమైన బిడ్డలారా, ఒకప్పుడు మీరు ప్రజగా ఉండక ఇప్పుడు ఏమయ్యేవాటండి. ఒకప్పుడు మనం ప్రజలుగా లేవు, దేవుని ప్రజలం కాదు. దేవుని ప్రజలు మనం దేవుని పోలికలు ఉన్నవారమా, క్రీస్తు యేసునందు రక్షించబడిన వారమా కాదు. కానీ ఇప్పుడు ఏమయ్యాం, మనం దేవుని ప్రజలయ్యాం. ఒకప్పుడు కనికరం లేదు, క్రీస్తు రాబట్టి కనికరం వచ్చింది. క్రీస్తు రాబట్టే నీకు దయలోకి రాబడ్డావు, క్రీస్తు రాబట్టే కరుణించబడ్డావు. ఆయనే కానీ రాకపోతే, ఆయనే కానీ లేకపోతే, ఆయనలో నువ్వు ఉండకపోతే రక్షణ అనేది నీకు లేదు. చదువునాను. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు మీరు కనికరింపబడ్డారు. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు. మనం ఎవరటండి? ఈ దేశ సంబంధం కాదు. మన ఏ దేశ సంబంధం? భూ సంబంధం. మన యాత్ర ఎక్కడికి? పరదేశానికి వెళ్ళడానికి, ఆ యాత్రలో ఉండడానికి. ఆ దేశానికి వెళ్ళాలంటే ఆ దేశంలో ఎవరు ఉంటారు? దేవుడు ఉంటాడు. దేవుని బిడ్డగా ఉంటావా, సైతాన్ని బిడ్డగా ఉంటావా? దేవుని బిడ్డగా ఉండాలంటే ఏం చేయాలి? దేవుని బిడ్డగా ఉండాలా వద్దా? ఉండాలా వద్దా? ఉండాలంటే ఏం చేయాలి? నీతి ఉండాలి, న్యాయం ఉండాలి, సత్యం ఉండాలి, యథార్థత ఉండాలి, పవిత్రత ఉండాలి, పరిశుద్ధత ఉండాలి, భక్తి ఉండాలి. ఇన్ని లక్షణాలు పెట్టాడు. ఎప్పుడు నువ్వు ముందు ఎలాగున్నావు ఆయనకి అక్కర్లా, అవసరం లేదు.
ఒక్కసారి యేసు నామాన్ని ఒప్పుకొని విశ్వాసం ఉంచిన పిమ్మట ఆయనే నిజదేవుడిని ఒప్పుకున్నాక, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తీసం తీసుకున్నాక ప్రతి క్షణము ఆయనే నీకు, మరి ఎవ్వరు ఉండకూడదు. ఆయనే యేసు 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 యేసు, ప్రభువా 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 ప్రభువా, అదే నీలో ఉండాలి. ఆ స్మరణం ఆ స్మరణం స్మరణం స్మరణం. కొన్ని నెలల ముందు అనుకోండి చెప్పాను నేను, స్మరణం అనే పదానికి సబ్జెక్ట్ చెప్పాను. స్మరణం అంటే చిన్న విషయం కాదు. ఆ స్మరణంలోంచి నీకు వస్తూ ఉంటే నీకు నాకు తెలియకుండానే మన రోమాలను ఎక్కుబడి చేస్తాయి. సాధారణంగా ఒక అధికారి, ఒక ఎమ్మెల్యే, లేకపోతే ఒక ముఖ్యమంత్రికి నీవు ఎదుర్కొంటా వెళితే ఆయన నీ కొరకు వస్తే నీలో ఒక తెలియని అనుభూతి వచ్చేస్తుంది. వస్తుంది రాదా? ఉప్పొంగుతావు లేదా? దేవుడితో ఉంటే, సామాన్యుడిగా నీవు దేవుడితో ఉంటే ఎలా ఉప్పొంగుతావు తెలుసా? అది సహజంగా దొరకదు. అది అనుభవించినోడికే తెలుస్తుంది. ఆ అనుభూతి ఒక్కసారి నువ్వు అనుభవిస్తే ఆఖరికి భూప్రపంచంలో ఎన్నున్నా సున్నా. ఒకవేళ 1000 కేజీల బంగారం తెచ్చిపెట్టినా, ఒక ఆడోళ్ళుగా బాగా బంగారం ఉంటే ఆడోళ్ళకి ఇష్టం కదా, 1000 కేజీల బంగారం తెచ్చినా నువ్వేమంటావు? తీసి మట్టిలో పడేనా? వద్దు వద్దు, నాకు ఎందుకని? ఆయన ఉన్నాడు నాతో, ఆయన ఉండగానే ఈ బంగారం ఎందుకు? అవసరం తీసే. అంత అనుభూతి వస్తుంది, సామాన్యంగా దొరకదండి. అదొక్కసారి అనుభవించి చూడండి. రక్షించబడ్డాకే నీకు అర్థమవుతుంది. పగటి వారిగా ఉంటేనే తెలుస్తుంది. చీకట్లోకి ఇంకెళ్ళకో అని. కానీ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలారా, రక్షణ అను పదము సాధారణంగా క్రీస్తుచే మానవులకి కలిగిందండి. ఆత్మీయ నిత్య మేలులను సూచించును. క్రీస్తు పాపముల నుండి ప్రజలను రక్షించును గనుక ఆయనకు యేసు అని నామకరణం చేయబడింది. యేసు అని నామకరణం చెంది, యేసు అనగా మనం చదువుకుని ఉన్నాము. యేసు అనే పదాన్ని చదువుకున్నాము. జాగ్రత్తగా గమనించండి. ఆయన పాపములకు శాంతికరమై ఉన్నాడు. పాపము నిన్ను నన్ను ఏం చేస్తుందండి? బంధించేసింది, నిద్రమత్తు ఇచ్చేసింది, చీకట్లో ఉంచేసింది, భయాన్ని తీసుకొచ్చింది, భద్రత లేకుండా చేసింది. నీరు గారిపోయే శక్తి లేదు. మనిషిగా ఉన్నామంతే, ఉన్నామంటే. కానీ ఎప్పుడైతే యేసు యందు నమ్మికుంచావో, రక్షించబడ్డావో, చీకటి పోయింది, వెలుగు సంబంధంగా మార్చబడ్డావు. వెలుగు వచ్చింది నీలోకి, ఆ వెలుగులో ఉన్నావు. దేవుడు వెలుగే ఉన్నాడు కనుక నువ్వు ఇప్పుడు ఎలా ఉండాలి? వెలుగుగా ఉండాలి. ఎప్పుడైతే వెలుగు వచ్చిందో ఆ వెలుగు తగినట్లుగా పాపానికి దూరంగా పరిశుద్ధత పట్టుకొని పవిత్రతతో, యథార్థతతో, నీతిలో నీవేయించే నిలకడ కలిగి జాగ్రత్తగా ఉంది. మాటలో, చూపులో, నడవడికలో. సమయం పోనీకో. ఏ రోజుకి ఆ రోజు పోతా ఉంటుంది. ఓ రోజు నువ్వు అనుకుంటావు, అరే ఆ రోజు చెప్పారు, ఎంతమంది చెప్పినా వెళ్ళలేదు నేను. సెల్ల చూస్తూ, ఫ్రెండ్స్తో బాతాకాని వేస్తూ, లేకపోతే ఆడితో ఈడితో ఆ చెట్టు కింద ఈ గట్టు కింద నిలబడి కాలం చేసేసా. ఇప్పుడు చూస్తే నేను దేనికి ఎలిజిబుల్ అవ్వట్లేదు అనుకుంటా ఉన్నావేమో. అందుకే అన్నాడు, జాగ్రత్త సుమి, ఇక్కడి నుంచేనా. కనుక ప్రియమైన బిడ్డలారా, ఎందువలన ఎలా జరుగుతుందంటే మనలో దైవికమైన జ్ఞానం లేకుండా ఉండటం వల్ల. వచ్చేవారు ఇదే చెప్తా, రక్షణ జ్ఞానం ఎలా కలుగుతుంది? రక్షణ వచ్చాక మీరు పగటివారిగా ఉండాలి, వెలుగు సంబంధంగా ఉండాలి, తద్వారా మెరుగైన స్థితిలో ఉండాలి. ఈ విషయాలు ఇద్దరు నేర్చుకున్నాను. మరలా వచ్చే వారం రక్షణ జ్ఞానం ఎలా కలుగుతుంది? లోకంలో ఉంటే దొరకదు. ఎలా పడితే అలా జీవిస్తే ఉండదు. గ్రంథాన్ని అభ్యసించాలి, శాంతి మార్గంలో ఉండాలి, సమాధానాన్ని కొని తెచ్చుకోవాలి. ఆ తర్వాత విముక్తి, విడుదల కలిగినట్లుగా ఏం చేయి? జీవించు. ఏదైతే ఆయన పోలికొచ్చిందో ఆ పోలికి తగినట్టుగా మాట్లాడు, ఆ పోలికి తగినట్లుగా చూడు, ఆ పోలికి తగినట్లుగా నడు, ఆ పోలికి తగినట్లుగా ప్రవర్తించు. ప్రేమను పంచుదాం. దేవుడిచ్చాడు కదా,
ఆ ప్రేమాస్వరూపి, ఆ ప్రేమను పంచుదాం. శత్రువుని ప్రేమించమన్నాడు. మనం శత్రువులు ప్రేమించడం లేదా? ఏ రకంగా మనము ఆయనకి ఏమిచ్చి ఆయనకి విలువను మనం కొనగలం? భూ సంబంధమైన ఏది కూడా ఆయనకి అక్కర్లేదు. లేదండి, నేను సంపాదించేస్తాను అనుకుంటున్నావమ్మా. నీ మనసు ఇవ్వకపోతే సున్నా, నీ హృదయం ఇవ్వకపోతే సున్నా, ఆయనతో నువ్వు ఉండకపోతే సున్నా. గడుపుదాం, అవకాశం ఉన్న మట్టిగా ఆయనతో గడుపుదాం. ఆయన లేకుండా నీకు ఏది ఉండదు. ఆయన ఉంటే చాలు, ఆయనతో ఉంటే చాలు. ఆయనే ప్రభువే నేనేం చేస్తాడు? సమృద్ధికరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అభివృద్ధి పదం నడిపిస్తాడు. ఒకవేళ ఆయన ఉంటే బంగారమైన బిడ్డలు లేకున్నా, లేక అప్పులు వచ్చినా, ఆపద వచ్చినా, అనారోగ్యం వచ్చినా, ఒకవేళ అవి నిన్ను కేవలం పరీక్షిస్తాయి. యోబుని పరీక్షించేయండి, యోబుని పరీక్షించాయి. చివరికి దేవుడు ఎన్ని పోగొట్టుకున్నాడో అన్ని ఇచ్చాడు. ఒకానొక సందర్భంలో యోబుతో దేవుడు వాదన దిగుతాడు. దిగిన సందర్భంలో యోబు గ్రంథంలో అంటాడు, 38, 39, 40, 41 వచనాలను చూస్తే చాలా ఆశ్చర్యం వేసింది. యోబుతో అంటాడు, సముద్రంలో ఉన్న ఆ మకరాన్ని చూడు, సముద్రాన్ని చూడు, భూమిని చూడు, ఆకాశాన్ని చూడు, అవన్నీ నా చేతి పనులు, అవి నిత్యం ఉన్నాయి కదా, నువ్వెందుకు భయపడతావు? మనం ఎందుకు భయపడుతున్నాం? ఎవరైనా మకరానికి గ్యాలం వేసి, నోట్లోకి గ్యాలం వేసి మకరాన్ని తెచ్చుకొని వంట చేసుకుంటాడా? వండుకొని తినగలరా? మకరం అంటే ఎవరు? మొసలి, నీటి ఏనుగు. కొన్ని జంతువుల గురించి మాట్లాడతా యోబుకి జ్ఞానాన్ని నేర్పిస్తా. జ్ఞానం కదువైన పరిస్థితుల్లో, కొంత బలహీన స్థితిలో వస్తున్నప్పుడు దేవుని పోలికలో ఉన్న యోబుకులో వాక్యంలోంచి దేవుడు స్వయంగా ఆ 38, 39, 40, 41 చివరి 42 అధ్యాయం వచ్చేటప్పటికి స్నేహితులతో చెప్తాడు, వెళ్ళండి. వీళ్ళు ఏం చేస్తారు? మీ ప్రార్థన విన్నాను, యోబు ప్రార్థన వింటాను అన్నప్పుడు వారికి ఉన్నది ఇచ్చి, ఎన్ని ఇచ్చారు తెలుసండి? 7 సంపూర్ణ సంఖ్య. ఆ సంపూర్ణ సంఖ్య గురించి మాట్లాడుతున్న సందర్భం ప్రకటన గ్రంథం ఉంటుంది. 7 దూడలు 7 ఆవులు ఇచ్చినట్టుగా అక్కడి నుంచి తన జీవితం ఎలా మార్చబడింది తెలుసండి? అద్భుతం, మహా అద్భుతం, ఇంకా ఆశ్చర్యం. ఇంకా ఎలాగంటే ఇప్పటికి నేను కూడా మాట్లాడుకున్నాను. ఎవరిని మాట్లాడుకున్నా లేదా? నీ గురించి మాట్లాడుకోవాలనుకుంటున్నావా? ఒక్కరోజు రక్షించబడినట్టుగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఆ రక్షణలో ఆ అనుభూతి అనుభవిద్దాం. దేవుడు ఇవ్వడానికి సమృద్ధిగా నీ కొరకు ధారాళంగా ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వేమనుకుంటున్నావు అంటే కొద్దిగెత్తే చాలనుకుంటున్నావు. ద్వితీయోపదేశకాండంలో అంటాడు, తరతరాలు కాపాడుతానంటే వద్దండి బాబు, నేను కాపాడు చాలు. ఆయన అంటా ఉన్నాడు, నీ ముని మనవడు 400 సంవత్సరాలు కాపాడతానంటే, 4 తరాలంటే 400 సంవత్సరాలు. నువ్వు ఇప్పుడే బాగుంటే చాలనుకుంటున్నావు, ఆయన 400 సంవత్సరాలు ఇస్తాను. కనుక దేవుని బిడ్డలారా, నిత్యము నీతిగా ఉండడానికి ప్రయాసపడతాం, రక్షించబడినగా బ్రతుకుతాం. కనుక సమయం పోనీయవద్దు, సద్వినియోగం చేసుకుందాం, భక్తి తగినట్టుగా జీవిద్దాం. మళ్ళీ వచ్చే వారు ఇదే రక్షణ జ్ఞానం గురించి మీకు వివరిస్తాం. కళ్ళు మూసుకున్నట్లు ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడాకరమైన ప్రభువా, సర్వోన్నతుడా, సమృద్ధి జీవం కలిగిన దేవా, మీ కృతజ్ఞత వందనాలు తండ్రి. అయినప్పుడు ఈ దినం మాకు నేర్పించిన అంశం బట్టి రక్షణ, నిరీక్షణ, స్థిరస్థానం మానవుడికి ఎంత అవసరమో, మేము ప్రమాదంలో ఉన్నాం. ఆ ప్రమాదం మమ్మల్ని తాకితే, మేము తప్పించబడాలంటే తలకి బైక్ తోలే వారికి హెల్మెట్ ఉంటే ప్రమాదం నుంచి కొంత వెసులుబాటు కలిగినట్లుగా శ్రమ వచ్చినా కష్టం వచ్చినా మా జీవితాలు మెరుగుపరచబడతాయి. తండ్రి దేవా, తండ్రి మా ఇళ్ళ దయచూపయ్యా, సహాయించే తండ్రి. ఒకప్పుడు మేము నీ ప్రజలం కాదయ్యా, అయినా ప్రేమించవయ్యా, నీ ప్రజగా చేసుకున్నాం, నీ పోలికి ఇచ్చవయ్యా. అందరిని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నమ్మకం తగినట్లుగా నిరీక్షణతో విశ్వాసంతో జీవించమని అడుగుచు, విన్న వాక్యం విడిచిపెట్టి లోకం వైపు వెళ్ళకుండా గద్దింపు కలిగిన మాటలతో సమాధానంతో శాంతి పయనించమని అడుగుచు, ఈ కొద్దిగా ప్రార్థన మిషన్లో చేర్చుకుంటారు. మీ ప్రియపుత్రుడు మా రక్షకుడు యేసు క్రీస్తు వారి యొక్క దివ్యనామం అడుగుచున్నామయ్యా మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.
ఆరాధనలో ఒక భాగమైంది ప్రభరాత్రి భోజన కార్యక్రమం. ప్రియమిళ్ళరా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక